హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, భారత పౌరులందరికీ కూడా కేంద్రం అలర్ట్ అయితే జారీ చేసింది. తక్షణమే ఆ దేశాన్ని వదిలి వచ్చేయండి అని చెప్పేసి అలర్ట్ జారీ చేసింది. ఎవరికి ఏంటి అనే వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా ఒక లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆర్థిక మాంద్యం, కరెన్సీ విలువ పడిపోవడంతో గత కొన్ని రోజులుగా ఇరాన్లోని పరిస్థితులు అత్యంత ఉద్రిక్తంగా మారాయి. కొనుగోలు శక్తి తగ్గడం, నిత్యావసరాల ధరలు భారీగా పెరగడంతో దేశవ్యాప్తంగా కూడా విద్యార్థులు, సామాన్య ప్రజలు భారీ ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. ముఖ్యంగా టెహరాన్ వంటి ప్రధాన నగరాల్లో భద్రతా బలగాల మోహరింపు పెరిగింది. మరోవైపు ఇరాన్, అమెరికా మధ్య దౌత్యపరమైన, సైనికపరమైన కూడా ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయన్న ఆందోళన మధ్య అక్కడున్న విదేశీయుల భద్రతపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో భారత్ ఎంబసీ అయితే గనక భారత పౌరులకు అలర్ట్ జారీ చేసింది. అమెరికా హెచ్చరికలు, యుద్ధానికి సై అంటున్న ఇరాన్ తీరును, తాజా పరిణామాలను గమనించిన టెహరాన్లోని భారత రాయబార కార్యాలయం అత్యవసర అడ్వైజరీని జారీ చేసింది. ఇరాన్లో ఉన్న భారతీయ విద్యార్థులు, పర్యాటకులు, వ్యాపారవేత్తలు అందుబాటులో ఉన్న కమర్షియల్ విమానాలు కానీ లేదా ఇతర మార్గాల ద్వారా తక్షణమే ఆ దేశాన్ని వీడాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. నిరసనలు జరిగే ప్రాంతాలకు దూరంగా ఉండాలని, స్థానిక వార్తలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలంటే ఎంబసీ స్పష్టం చేసింది. అలాగే ఇరాన్లో ఉన్న భారతీయులు తమ పాస్పోర్ట్, ఇతర గుర్తింపు పత్రాలను ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఇంకా ఎంబసీలో రిజిస్ట్రీలు చేసుకుని వారు వెంటనే ఆన్లైన్ ద్వారా వివరాలు నమోదు చేసుకోవాలి. ఇంటర్నెట్ అంతరాయం కనుక ఉంటే భారత్లోని వారి కుటుంబ సభ్యులు ఈ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. అత్యవసర సహాయం కోసం 989128109115 వంటి హెల్ప్ లైన్ నెంబర్లు లేదా cons.tehran@mega.gov.in ఈమెయిల్ ద్వారా కూడా సంప్రదించాలని అధికారులు కోరారు. ఒకవేళ ఎవరైనా మీ రిలేటివ్స్ కానీ, మీ యొక్క కుటుంబ సభ్యులు కానీ ఇరాన్లో ఉన్నట్లయితే కనుక వారికి సమాచారం తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియనట్లయితే వారికి ఖచ్చితంగా ఈ సమాచారాన్ని అయితే తెలియచేయండి.